ఇక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ ఇదంతా రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు. కామన్ గా మేడం మీ పేరండి? మీ పేరు కీర్తి. కీర్తి మేడం ఈ రకంగా చూస్తే సున్నా ఆడిందంటే 10,000. 2000 సంవత్సరంలో 10,000 వస్తే హ్యాపీ అనేది పోయింది, కానీ జస్ట్ బ్రతకడానికి ఓకే. కరెక్ట్గా 2000 సంవత్సరాలు మీరు అందరూ బాధ్యతలు ఉన్న వాళ్ళే కదా, అందరూ బాధ్యతలు ఉన్న వాళ్ళే. 2000 సంవత్సరంలో 10,000 వస్తే హ్యాపీ లేదు, కానీ బట్ బ్రతకడానికి మాత్రం ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు 2020 సంవత్సరం కుటుంబం అంటే ఎంత అండి? 2 నుంచి 4. పెళ్ళయి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా పిల్లలు ఎందుకు కానలేదంటే ఇంకా సెటిల్ అవ్వలేదు. పెళ్లి చేసుకోలేని వాడిని అడిగినా సెటిల్ అవ్వలేదు. 2 నుంచి 4 ఇద్దరు పిల్లలు కనాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి ఉందా లేదండి? మరి రైట్ నౌ ఈ 2 నుంచి 4 మెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు బ్రతకాలంటే ఇందాక ఎన్ని సున్నాలండి మేడం కీర్తి గారు? 4 సున్నాలు, పక్కన ఇంకో సున్నా ఏడైతే ₹1,00,000. నిజమా కాదండి? రైట్ నౌ ఈ సంవత్సరంలో మనం బ్రతకాలంటే 60,000 70,000 సంపాదించిన వాళ్ళు శ్రీనివాస్ గారు హ్యాపీగా ఉన్నారా? 60,000 70,000 సంపాదించే వాళ్ళు ఎవరు హ్యాపీ లేరు. ఎందుకంటే 60,000 70,000 కారు ఈఎంఐ